24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకున్నారు, అప్లికేషన్లు పెట్టారు. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎమ్మెల్యేకి 10,000 రూపాయలు, ఎంపీకి 25,000 రూపాయలు ఫీజు కట్టించుకున్నారు. పార్టీలో లిస్ట్ అవుట్ చేశారు. షర్మిల గారు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలు కూడా మమానిపించారు. కానీ చివరికి ఆవిడకి ఎవరికైతే సీట్ ఇవ్వాలనుకున్నారో ఆ వ్యక్తికే సీట్లు ఇచ్చారు. దాని విషయం మీద కొంతమంది పార్టీ హైకమాండ్ని కంప్లైంట్ చేశారు. మీడియా ముందు కూడా వచ్చి బహిరంగ ప్రకటన చేశారు. పార్టీ మమ్మల్ని మోసం చేసింది, నట్టేటను ముంచింది, మేము ఇంతకాలం పార్టీ కృషి చేసాము, మమ్మల్ని పార్టీకి కృషి చేసాము, మా జీవితాన్ని పార్టీ త్యాగం చేసాము, మాకు పదవులు ఇవ్వలేదు, సీట్ ఇవ్వలేదు అన్నారు. ఏం చెప్తారు ఆ విషయం? పేరు చెప్పవసరలా. ఆ మాటలు మాట్లాడే వాళ్ళందరికీ 5-6 సంవత్సరాల నుంచి సీనియారిటీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. వేరే పార్టీలో గేట్లు మూసేసినందువల్ల ఈ పార్టీలోకి వచ్చి కూర్చున్నారు, కుర్చీలు వేసుకుని తప్ప వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒప్పుకోవడానికి నేను ఒప్పుకోను. నా సర్వీసులు 4 వంతులు, 4 వంతు కాదు 5 వంతు కూడా ఉండదు. కాబట్టి పేర్లు వాళ్ళంతా నాయకులుగా పరిగణించరా మీరు? మరి అన్ని ఆవిడే ఇచ్చుకునేటట్టయితే నేను చెప్పిన వాళ్ళకి 8 మందికి ఎట్ట వచ్చింది, 7 ఎట్ట వచ్చింది? అంటే పేరుకే ఆవిడ ఇంటర్వ్యూ చేసేది తప్ప ఆ ఇంటర్వ్యూలో మమ్మ అనిపించారు తప్ప ఆవిడ ఎవరికైతే మైండ్లో ఉందో ఆడకే సీట్లు ఇచ్చారనేది. ఆవిడ మైండ్లో ఉండటానికి ఆవిడకి జాతీయ స్థాయిలో కంప్లైంట్లు కూడా ఇచ్చారు, మీడియా ప్రకారం కూడా ఇచ్చారు. ఎవరివ్వండి, మీడియా ముందు కూడా వచ్చారు. మరి ఇది యాక్షన్ ఏది? అది నిజమైతే మీరు అన్నట్టు యాక్షన్ ఉండాలిగా. ఏది యాక్షన్? నో యాక్షన్. నేను డైరెక్ట్ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే ఆ ప్రస్తావన చేశా. ఇట్లా బయటకు వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు ఆవాకులు చావకులు పేలుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దలు మొత్తం కూడా అలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వటం మొదలు పెడితే వాళ్ళు విలువ పెంచినట్టు అవుతూ వదిలేయండి అన్నారు. అంతే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా బతికి బట్టగడద్దా? ఉన్న ఓటర్ల సంఖ్య ఇంకేమైనా సంఖ్య పెరుగుద్దా? ఓటర్ శాతం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఆ ప్రశ్న అడిగే ముందు మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 2 పార్లమెంటు సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో ఢిల్లీలో 540 సీట్లు ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ రాకూడదని ఎక్కడుందండి? ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరైనా ఎలా ఉందంటే పక్కింటి పోడైతే అట్లా కాదు. రాజకీయాలు అనేది అన్ని పార్టీలు ఉండాలి, తీసుకోవాలి. స్పోర్టివ్గానే నేను చెప్పేది. మా క్యాడర్ అంతా అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. మా క్యాడర్ని అతను కిడ్నాప్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మా క్యాడర్ అంతా అక్కడ ఉంది. మీ క్యాడర్ అంతా నిలబడ్డే కదా ప్రజలు వైసీపీ తరపున ఉన్నారు, వెళ్ళారు, అధికారంలోకి వస్తుంది, భవిష్యత్తు అనేది వాళ్ళు ఆలోచించుకుని వెళ్ళిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగా ఈ రోజున మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులుగా చెప్పబడేటువంటి నాయకులు స్టిల్ జగన్ టచ్లో ఉంటారు. త్వరలోనే కొంతమంది సీనియర్లు పార్టీ మారబోతున్నారు. మారినా సరే ఎవడన్నా వెళ్ళమండి, అది కూడా చెప్తాను. ఉండేవాడు ఉండమనండి, వెళ్ళేవాడు వెళ్ళమనండి. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయకు ఒక వ్యక్తి ఒక కార్యక్రమంలో ఇదే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. త్వరలో వైసీపీ జతం తీసుకోబోతున్నారు పెద్దల కాలం. అప్పుడు ఎలా ఉంటుంది పార్టీ? ఏముండదండి. వ్యక్తుల వల్ల ఒక సంజయ్ రెడ్డి వెళ్ళినందువల్ల, ఒక సురేష్ రెడ్డి గారు వెళ్ళినందువల్ల, ఇంకొక ఎల్లయ్యప్పలు వెళ్ళినందువల్ల పార్టీకి వచ్చి నష్టమే ఉండదు. ఇంకొకరు వస్తారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ బ్రహ్మాండమైన బహిరంగ సభలు పెట్టి 6 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొస్తారని కలలు కన్నారా? వాడు ధైర్యం చేశాడు, దమ్ముగా ఖర్చు పెట్టాడు, నుంచోబెట్టాడు, జనాన్ని పోగు చేశాడు, ఒక్కసాట తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాయకులందరినీ రాహుల్ నాయకత్వంలో ఒక్క స్టేజ్ మీద తీసుకొచ్చాడు, పెట్టాడు కాదు. అలాగే షర్మిల వచ్చింది, ఖచ్చితంగా వయసులో ఉంది, ఖచ్చితంగా చేస్తుంది, డెఫినెట్ చేయగలుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా నిర్మాణం జరుగుతాయి అంటారా? అసలు అమరావతి ఉద్యమం కోసం అనేక పెద్ద ఉద్యమం జరుగుతాయి. కానీ సీఎం గారు ఒక అమరావతి పోలవరమే ఎజెండాగా పెట్టుకోకూడదు. ఒక రాజధాని అనేది మీ గవర్నమెంట్ కావాల్సిన వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకుని వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు కావాలంటే కొనుక్కొని కట్టుకుంటారండి. మీరు నగరాన్ని నిర్మించడం ఏంటి? మీరు నిర్మించకూడదు. మీరు ఒక సీఎంగా మీకు ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, సెక్రటరియట్ కావాలి, హెచ్డిఓలు ఆఫీసులు కావాలి, అని పెట్టండి, తప్పులేదు. అంతవరకు చేయండి. 10,000 కోట్లు పెట్టారు, ఇంకో 10 పెట్టండి, అంతవరకు అయిపోతుంది. మీరు వదిలేసేయండి. ఇక ఎవరు కావాలంటే వాళ్ళు పక్కన కొనుక్కొని డెవలప్ చేసుకుంటారు. పోలవరం కట్టండి. పోలవరం కడితే అది సంజీవిని రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వకుండా చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది గొప్పతనం అవుతుంది. రైల్వే జోన్ వచ్చేటట్టు చూడండి. కొబ్బరికాయ కొడతాం కాదు. మోడీ కొబ్బరికాయని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. మోడీ కొబ్బరికాయ కొట్టేసి కడతాడని నమ్మేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు?
ఆయన గుజరాత్కి 2 లక్షల ఎకరాల్లో కట్టుకుంటున్నాడు రాజధాని. ఇంత చిన్న రాష్ట్రానికి 2 లక్షల ఎకరాల్లో కడుతున్నావు రాజధాని. మాకు 50,000 ఎకరాల్లో కట్టుకుంటే తప్పే ఉందండి, ఎందుకు కట్టలేదండి? ఎవరు ఆపారు ఆయన్ని? ఎవరు ఆపారు కట్టొద్దని? కట్టొద్దని ఎవరు ఆపారు? ఈ 5 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంటారా? కొంతవరకు జరుగుద్ది, అంతా జరగదు. అంతా జరగడం ఆయన ఉద్దేశం హైదరాబాద్లాగా అవ్వాలంటే అవ్వదు. స్లోగా అవుతుంది. హైదరాబాద్ అవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది ఎట్లా అవుతుంది? నీ ఒక్కడితో అయ్యేది కాదు, నువ్వు 47 వరకు నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటున్నావు. నీ విజన్ ఉండొచ్చు. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు అనేది ముందు నువ్వు చెప్పాలి. 47 నువ్వు ఉంటావు, నేను ఉంటానా? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప 47 తర్వాత 97 ఇవన్నీ వాటి వల్ల విజన్ డాక్యుమెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన అది కామన్ మ్యాన్కి అర్థం కాదు, గందరగోళంలో పడతారు. సార్ గత 2-3 రోజుల నుంచి ఒక కొత్త ట్రోల్ అయితే నడుస్తుంది. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకోటి ఇస్తారు, తప్పే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఏమైంది? అంటే చంద్రబాబు గారు నాయుడు మేము గౌరవించాము జనసేన పార్టీని, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నారు. ఏమవుతుంది ఇచ్చినందువల్ల? అదనంగా వచ్చేది ఏముంది? చంద్రబాబు కొడుకే కదా, నారా లోకేష్ మంత్రే కదా. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టే వాడు రాష్ట్రాన్ని లూటీ చేసేసింది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎగ్జాగ్రేషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు.